హాయ్ గాయస్, ఎలా ఉన్నారు అందరూ? బాగా ప్రిపరేషన్ నడుస్తూ ఉందా? సో చాలామంది ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ రోజు వచ్చేసి సెప్టెంబర్ 2 ఉంది. సో రేపు ఫస్ట్ ఎగ్జామ్ 2025 ఫస్ట్ ఎగ్జామ్ ఎఫ్ఆర్ జరుగుతుంది. చాలామంది బిజీగా ఉన్నారు, చదువుతున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు ఎలాగా ఏంటి అని చెప్పేసి. నేను ఒక మోటివేషన్ వీడియో చేశాను, అది చూసి కొందరు కాంటాక్ట్ చేశారు, ఒకరిద్దరు. సార్ బాగా చెప్పారు, ఒకవేళ ఏమన్నా అయితే నెక్స్ట్ అటెంప్ట్కి మీరు మాకు మెంటర్షిప్ ఇస్తారా అని చెప్పేసి కొందరు పర్సనల్ మెసేజ్లో అడుగుతూ ఉన్నారు. సో మెంటర్షిప్ అనేది కొంచెం పెద్ద పదం అవుతుంది. నేను ఇంకా ఆ లెవెల్కి రీచ్ అవ్వలేదు అని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను ఏదైనా ఒక వర్క్ టేకప్ చేశానంటే 100% న్యాయం చేయగలుగుతాను అంటేనే దాంట్లోకి దిగుతాను. సో ప్రస్తుతానికి మెంటర్షిప్ ఇవ్వడానికి నేను ఇంకా అంత అప్డేటెడ్గా లేను. నేను కొంచెం అనాలిసిస్ చేయాల్సింది పెండింగ్ ఉంది. బట్ నేను మిమ్మల్ని గైడ్ చేయగలుగుతాను. సో ఎలా చదవాలి, ఏంటి, ఎగ్జామ్స్ ప్రాక్టీస్ ఎలా చేసుకుంటూ ఉండాలి, రివిజన్స్ ఎలా చేసుకుంటూ ఉండాలి, ప్రిపరేషన్ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, మొత్తం డీటెయిల్డ్గా నేను చెప్తాను. వన్స్ ఈ ఎగ్జామ్స్ అయిపోయినాయండి, ఆడిటింగ్ అయితే సబ్జెక్ట్ కూడా నా మీద వదిలేసేయండి. నేను మీకు డీటెయిల్డ్గా ఇప్పుడు వచ్చేసి కాన్సెప్చువల్ క్లారిటీతో చేస్తున్నాను. తర్వాత ఎగ్జామ్ ఓరియంటేషన్లో కూడా చేస్తానని నేను మీకు చెప్పాను ప్రీవియస్ వీడియోలో. సో ఎగ్జామ్ ఓరియంటేషన్లో కూడా క్లాసెస్ చెప్తాను నేను. సో అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి విత్ సమ్ ట్రిక్స్, మెమరీ హ్యాక్స్, వాటితో వచ్చేసి నేను ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటి గురించి నేను మీకు డిస్కస్ చేసి ప్రతిదీ మీ బ్రెయిన్లో పెట్టడానికి నా మ్యాక్సిమం ఎఫర్ట్స్ నేను డెఫినెట్గా పెడతాను. జస్ట్ మీ నుంచి నాకు కావాల్సింది మీ లవ్ అండ్ సపోర్ట్. సార్ నిజంగానే బాగా చెప్తున్నారు, చాలా బాగుంది అని చెప్పేసి కొంతమంది మీరు ఇలాగే కంటిన్యూ చేయండి సార్, మొత్తం ఫినిష్ చేయండి ప్లీజ్, దయచేసి మధ్యలో ఆపొద్దండి, మొత్తం సిరీస్ కంప్లీట్ చేయండి, మాకు చాలా బాగా అర్థమవుతుందని కొందరు చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ నేనేం చెప్తానంటే మీరు నా క్లాసెస్ మొత్తం అయిపోయే వరకు వెయిట్ చేసి ఇదంతా అయిపోనిలే తర్వాత అన్నీ కలిసి ఒకేసారి చదువుదామని అనుకోవద్దు. నేను ఎవ్రీడే 1 అవర్ నుంచి 1.5 అవర్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా 1 అవర్ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు కూడా ఏ రోజు ఆ రోజు క్లాస్ వినేయండి. క్లాస్ వినేసి ఒక్కసారి మీ నోట్స్ ఏదైతే ఉందో, మీరు స్టాండర్డ్ నోట్స్ ఏదైతే ఫాలో అవుతున్నారో వాటిని ఒక రీడింగ్ ఇవ్వండి. నేను ఇక్కడ చెప్పేటప్పుడు ఒకటి శుభం కేశవాని సార్ది బుక్ రెఫర్ చేస్తున్నాను, A1CA వాళ్ళ బుక్ మెయిన్గా రెఫర్ చేస్తున్నాను. వాటితో పాటు ఇంకా రిమైనింగ్ ఏమైనా బుక్స్ ఉంటే కూడా ఏమైనా మిస్ అయిన టాపిక్స్, ఎగ్జామ్ ఓరియంటేషన్ కాదు, అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ అని నాకు ఏదైనా టాపిక్ కనిపిస్తుంటే అవన్నీ కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు వీటిలో ఏ బుక్నైనా స్టాండర్డ్గా పెట్టుకొని ఈ క్లాసెస్ ఒకసారి వినేసి తర్వాత ఆ బుక్ చదువుకొని వాటిని మెమరైజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే ఇవాళ మనం డిస్కస్ చేయబోయే 2 స్టాండర్డ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ 320, మెటీరియాలిటీ ఇన్ ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఆడిట్. సో మెటీరియాలిటీ అంటే చూసాము, ఇట్ ఈస్ బిగ్ ఇనఫ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద డెసిషన్స్ ఆఫ్ ద యూజర్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వాడి యొక్క నిర్ణయాన్ని మార్చేసే అంత పెద్ద విషయం అయితే దాన్ని మెటీరియాలిటీ అంటారు. అది పెద్దదా కాదా అని చెప్పడంలో ఆడిటర్ యొక్క జడ్జిమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఆ ప్రీవియస్ క్లాసెస్ వినండి, SA 315 వినండి. మెటీరియాలిటీ గురించి చాలా క్లియర్గా ఫస్ట్ నేను బేసిక్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ మెటీరియాలిటీని మనం 2 టైమ్స్లో, ఇది ఫిక్స్డ్గా ఉండదండి ఎప్పుడు కూడా. ఆడిటరు ఒక మెటీరియాలిటీ అనేది ఒకటి ఫిక్స్ చేసుకొని నేను ఇదే ఫాలో అవుతాను అన్నట్టు చెప్పడానికి ఉండదు. ప్లాన్ చేసేటప్పుడు ఫస్ట్ by identifying and assessing the understanding by understanding the entity and its environment, he will identify and assess the risk of material misstatement. అది ఎంత రిస్క్ ఉందనే దాన్ని బట్టి ఒక మెటీరియాలిటీని ప్లానింగ్ ఫేజ్లో ఫిక్స్ చేసుకుంటాడు. కానీ పర్ఫామ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుందిగా ఆయనకి. పర్ఫామ్ చేసే కొద్దీ దిగితే తప్ప తెలియదు లోతు అని అంటాం కదా. సో దిగిన తర్వాత ఆ లోతు ఇంకా ఎక్కువ తెలుస్తుందేమో. ఫస్ట్ టైం వచ్చేసి నా హైట్ ఒక 6 feet ఉంది, ఈ స్విమ్మింగ్ పూల్ చూస్తుంటే మ్యాక్సిమం ఒక 4 feet ఉన్నట్టుంది, చాలా మనకేం ఇబ్బంది లేదనుకో. దిగిన తర్వాత అది 7 feet ఉంది, నువ్వు ఈయన 6 feet అక్కడ మునిగిపోతున్నాడని తెలుస్తుంది కదా. అలాంటప్పుడు ఆయన తీసుకునే ప్రికాషన్ మారుతుంది కదా. ఇక్కడేమో ఏమీ లేకుండా దిగుతాడు, ఏం పర్లేదు మన స్విమ్మింగ్ రాకుండా మునిగిపోము అని చెప్పేసి. కానీ దిగిన తర్వాత లోతు తెలిసినప్పుడు సో ఓకే, ఇప్పుడు నేను ఆ లైఫ్ జాకెట్ ఏదైతే ఉందో నేను అది వేసుకోవాలి, లేదంటే నేను మునిగిపోతాను అని చెప్పి ఒక క్లారిటీ తెచ్చుకొని దాన్ని చేంజ్ చేసుకుంటాడు ఆయన డెసిషన్ని. అలాగే పర్ఫామ్ చేసేటప్పుడు కూడా మెటీరియాలిటీని అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవాలి ఆడిటరు మెటీరియాలిటీని, అవసరాన్ని బట్టి చేంజ్ చేయాల్సి ఉంటుంది, డైనమిక్గా ఉండాలి, ఫిక్స్డ్గా ఉండకూడదు. ఓకేనా? సో ఇక్కడ నేను మీకు చెప్పిందే మెటీరియాలిటీ అంటే ఏంటి, ఇట్ కెన్ బి ఎదర్ క్వాంటిటేటివ్ ఆర్ క్వాలిటేటివ్ అండ్ ఇట్ ఈస్ బిగ్ ఇనఫ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద డెసిషన్స్ ఆఫ్ ద యూజర్స్. తర్వాత ఓవరాల్ మెటీరియాలిటీ అంటే ఏంటి,
సో మొత్తం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఏ హోల్, లైక్ నేను మీకు చెప్పాను, ఇప్పుడు లైక్ ఒక 10 క్రోర్స్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి ఒక 1 క్రోర్ని మనం పెట్టుకుంటాడు మెటీరియాలిటీగా. ఇది 1 క్రోర్ అనేది మెటీరియాలిటీ మనకు అని చెప్పి డెసిషన్ తీసుకోవచ్చు వాళ్ళు. ఓకేనా? సారీ, ప్రాఫిట్ 10 క్రోర్ ఉన్నప్పుడు 1 క్రోర్ని తీసుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అంటే నేనేం చెప్పానంటే, ఓవరాల్ మెటీరియాలిటీ కంటే కూడా పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఎప్పుడు తక్కువ ఉంటుంది. అండ్ ఇది ఒక్కొక్క అసర్షన్, ఒక్కొక్క క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అకౌంట్ బ్యాలెన్సెస్ కావచ్చు, వీటిని వెరిఫై చేసేటప్పుడు ఒక్కొక్క దాన్ని వెరిఫై చేసేటప్పుడు మొత్తం ఈ ₹1,00,00,000 అని పెట్టుకొని ₹1,00,00,000 కంటే ఎక్కువ ఉన్న ట్రాన్సాక్షన్స్ నేను వెరిఫై చేస్తాను అంటే అక్కడ ఛాన్స్ పెరుగుతుందండి తప్పులు ఓవర్లుక్ అవ్వడానికి ఆడిటర్కి. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే, ఇప్పుడు ₹1,00,00,000 ఉంది, ఓకే, నేను దీన్ని వచ్చేసి ఒక 5 crores 50 lakhs వచ్చేసి పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ పెట్టుకుంటానని చెప్పి 50 lakhs కంటే పైన ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్ని ఆడిట్ చేస్తాడు. ఆడిట్ చేసినప్పుడు ఏమైనా తప్పులు దొరికినాయి అనుకోండి, ఇప్పుడు కొన్ని 50 lakhs పైన ఉన్న తప్పులు దొరికితే ఈ దొరికిన అన్ని తప్పులు కలిపి ఈ ఓవరాల్ మెటీరియాలిటీ కంటే ఎక్కువ ఉండకూడదు. సో అలా ఉండకుండా ఉండడానికి ఒక రీజనబుల్ ఎంత పెట్టుకుంటే బాగుంటుంది అనేది కూడా మళ్ళీ ఆడిటర్ జడ్జిమెంటే అవుతుంది. నార్మల్గా ఇన్ జనరల్ కేసు ఒక 50 to 80% పెట్టుకుంటారు. మరి ఈ 50 to 80% అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది ఎక్కడి నుంచి కాదండి, జనరల్గా నార్మల్గా ఇప్పుడు ఒక కోట్ అంటే ఒక 50 lakhs to 80 lakhs అన్నట్టుగా పెట్టుకుంటారు అని చెప్పి చెప్తున్నాను అనమాట నేను మీకు ఇక్కడ. సో దాన్ని పెట్టుకుంటే నార్మల్గా ఆ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ అనేటివన్నీ ఐడెంటిఫై అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది మరీ ఎక్కువ పెట్టుకుంటే మనం టెస్ట్ చేసేవి చాలా తక్కువ అయిపోతాయండి. ఇప్పుడు 10 కోట్ల ప్రాఫిట్ ఉన్న కంపెనీలో ₹1,00,00,000 పైన ఉన్న ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేస్తుంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అక్కడ? చాలా తక్కువ ఉంటాయి. సో అలాగే ఒక 50 lakhs అని పెట్టుకుంటే ఇప్పుడు మొత్తం వీళ్ళు 10 కోట్ల ప్రాఫిట్కి, ఒక్క సెకండ్ అండి, ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది. సారీ గైస్, ఒక్క నిమిషము, నేను మళ్ళీ వస్తాను ఇది వెరిఫై చేసుకొని.